జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో వాసవిమాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం అధ్యక్షులు సునీత ఖన్నా ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షలలో ముఖ్య అతిథులుగా వాసవి మాయిలు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజనంత కిషన్, డిఈఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి లింబాజీ, పుల్లూరి ప్రకాష్తో పాటు సోషల్ స్టడీస్ ఫోరం కార్యదర్శి రామ్రెడ్డి, వాసవి సేవా సంస్థ సభ్యులు మేడం రాధాకిషన్, కొంపల్లి విద్యాసాగర్, సుధాకర్ మరియు సోషల్ స్టడీస్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు, నగదు బహుమతులు అందజేశారు. సారీ ఫర్ డిస్టర్బెన్స్ ది సమావేశం. సావిత్రిబాయి పులే 194 జయంతిని జరగబడ్డది. నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం మహిళా టీచర్లకు ఎంతో గర్వకారణం. మరి మా పక్షాన కూడా జూనియర్ కాలేజ్ మహిళా స్కూల్కి సావిత్రిబాయి పులే విగ్రహాన్ని అనంతకిషన్ గారికి ప్రత్యేకంగా మన దాదాపుగా 8 సంవత్సరాల నుంచి కూడా మన ఫోరం తరఫున మేడం ఇటు చూడండి. నెక్స్ట్ తెలుగు మీడియం టి కృష్ణ చెప్పి పిల్లల క్లాప్స్ పెట్టాలి బేటా. నెక్స్ట్ నిమిషాలు ఆగండి. सादिया इधर देखो बेटा. అన్నా కొంచెం వేదికపై అలంకరించినటువంటి ఈనాటి ఈ సభ నిర్వహిస్తున్న, ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు సునీత గారికి, అలాగే రామ్రెడ్డి గారికి, తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరం జనరల్ సెక్రటరీ గారికి, అలాగే లింబోజీ గారికి, అలాగే వాసవి మాయిలు మిత్ర బృందం, అధ్యాపకులందరూ, మరి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ చిన్నాళ్ళందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని చెప్పి, సరస్వతి మాత కటాక్షం మీకు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి వచ్చే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 9.5 కాదు 10% బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి వాసవి మాయిళ్ళు అనే సంస్థ గురించి ఇంతకుముందు మా వాళ్ళందరూ చెప్పారు. నేను ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు చాలామంది పిల్లలు మాట్లాడారు. రవీంద్ర భారతి స్టూడెంట్ ఏం పేరమ్మా? పూజిత చాలా బ్యూటిఫుల్గా మాట్లాడింది. అంతకన్నా ముందు ఇంకొక అమ్మాయి మాట్లాడింది. ఏం పేరమ్మా నీ పేరు? జ్యోతి. ఇద్దరు ముస్లిం అమ్మాయిలు మాట్లాడిండ్రు. ఇక్కడ అబ్బాయి నితిన్ మాట్లాడిండు. అంటే చాలామంది పిల్లలు మాట్లాడారు. లాస్ట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. మేము చదువుకునేటప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు.
ఇంత మాట్లాడేది కాదు నేను. కానీ మీ టీచర్స్కి కాన్ఫిడెన్స్, మీ టీచర్లకు మొక్కాలి మీరు అందరు కలిసి. మీలోని ఇంత ప్రతిభ చూపించి ఈరోజు మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారంటే మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత మాట్లాడేవాళ్ళం కాదు. అసలు మాకు ఈ పోటీ పరీక్షలు లేకుండే, ఈ టాలెంట్ ఎగ్జామ్స్ కూడా మాకు ఉండకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ పంపిస్తుండ్రి, అక్కడనే పాస్ ఆఫ్ ఉత్తీర్ణమవుతామా ఫెయిల్ అవుతామా అనేది అక్కడనే చూశారు. కానీ ఇప్పుడు మీకు ఒక నిబద్ధత కోసం, ఒక కాన్ఫిడెన్స్ కోసం నిజంగా ఈ రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్కి ముందు మీకు ఒక టాలెంట్ ఎగ్జామ్. నిజంగానే ఈరోజు ఎగ్జామ్స్లో ఈరోజు 99% సాధించిన అంటే రేపు వచ్చే ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్లో 9.5 తీసుకొచ్చుకుంటారు మేము. దానికి ఇది ట్రయల్ ఎగ్జామ్. ఇది మీ టాలెంట్ ఎగ్జామ్స్కి మీరు అందరూ ప్రిపేర్ అయ్యి ఇంతమంది వచ్చి చాలా మందికి బయటకు వెళ్ళిపోయినట్టు, పిల్లలు చాలా మంది బయటకు వెళ్ళిపోయినట్టు. మరి మీ అందరికీ కూడా చెప్తున్నారు, ఇందులో ఉన్నవాళ్ళు సాంఘిక శాస్త్రం, మనిషికి సాంఘిక శాస్త్రం ఎంత ముఖ్యమో దేశానికి కూడా అంత ముఖ్యం సాంఘికం. ఇందులో ఉన్నవాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మెజిస్ట్రేట్లు, అంబేద్కర్లు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక ఇందిరమ్మ కావచ్చు, ఎంతోమంది స్వామి వివేకానంద కావచ్చు, ఎంతోమంది విద్యావంతులై దేశానికి తోడ్పడవచ్చు సాంఘిక శాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి మనం ఒకటి మనసులో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా పిల్లలందరూ కూడా 10th దాటిందంటే మీరు అందరూ పెద్దవాళ్ళు అవుతారు. ఇంటర్మీడియట్ అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు అవుతారు. ఇంట్లో కూడా చెప్తారు, పిల్లవాడు ఫస్ట్ ఇయర్కి వెళ్ళాం కాబట్టి పెద్దవాళ్ళు అవుతారు అంటే మేము తిట్టలేము. ఏంటైనా పేరెంట్స్ 10th క్లాస్ వరకే మిమ్మల్ని అంటారు. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్కి వేస్తే సపరేట్ మీకు గది, మీకు మిమ్మల్ని మీ పేరెంట్స్ అడుగుతారు, రేపు పొద్దున మనం ఏం చేద్దామమ్మా అని అడుగుతారు. రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళి అందరూ అడుగుతారు, మీ పేరెంట్స్ అందరూ అడుగుతారు. ఏమంటారంటే గ్రూప్స్లో మీరు ఏం తీసుకుంటారో అడుగుతారు. ఒకరు సిఈస్ అంటారు, ఒకరు బైపీస్ అంటారు, ఒకరు ఎంపీస్ అంటారు. రకరకాల సబ్జెక్టుల మీద మీరు వెళ్తారు. కానీ మీరు చెప్పిన సబ్జెక్టుకే వాళ్ళు మీ పేరెంట్స్కు ప్రిపేర్ అవుతారు. ఎందుకు? మీ మీద ఉన్న నమ్మకాల కోసం ప్రిపేర్ అవుతారు. ఆ నమ్మకాన్ని మీరు గుర్తుపెట్టాలంటే ఇంటర్ దాటిందంటే ప్రతి ఒక్కరు ఇంటర్ దాటిన డిగ్రీకి వెళ్తారు, గ్రూప్స్కి వెళ్తారు. గ్రూప్స్కి కలిసి ఈ మధ్యకాలంలో దేశ విదేశాలకు కూడా వెళ్తున్నారు కదా, వెళ్తున్నారు కదా. విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోవాలి, పుట్టిన ఊరు జ్ఞాపకం పెట్టుకోవాలి, చదువు నేర్పిన టీచర్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడైనా ఇప్పుడు నీకు బేస్ ఇదే కదా, మీరు బయటికి వెళ్ళాలంటే బేస్ ఇదే కదా. చదువు నేర్పిన అధ్యాపకులను గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముఖ్యం జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పితేనే ఇంతవరకు మీరు అందరూ వచ్చారు. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకున్నాడు ఎంతైనా ఎదగొచ్చు, ఈ దేశానికి ఎంతో మేలు చేస్తారు వాళ్ళు అట్లా. కాబట్టి ఈ కార్యక్రమంలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు అంటే ఇది 7th ఇయర్ మేము అనుకుంటా, 7th ఇయర్ కదా, 7th ఇయర్ ఈరోజు మీకు మేము మీ మధ్యలో అంటే మేము ఇప్పుడు తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరంకి మా యొక్క సపోర్టు మీరు వాళ్ళు చేసేదానికి మన యొక్క చిన్న ఉడతా భక్తి అనుకో. మీరు చేసిన మేము ఎట్లా పేపర్ తయారు చేయాలి, మేము ఎట్లా మిగతా సబ్జెక్టులలో పనికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉర్దూ మీడియం సంబంధించింది నాకు సుల్తాన్ మేడం చెప్పింది, సార్ ఉర్దూ మీడియం పేపర్ తయారు చేస్తున్నాము, నాకు డీటీపీ చేసిన కావాలి సార్, ఎవరు చేస్తారని అడిగింది. లోకల్లో అయితే మన పేపర్ లీక్ అవుతుందని చెప్పి సిద్ధికి ఇప్పుడు ఛానల్ తీస్తున్నాడు, 8 ఛానల్ పేపర్ ఆపు. సో మరి ఈ కార్యక్రమంలో చాలా మంది పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా అయ్యిండ్రు, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ అందరూ అయ్యిండ్రు. మరి అందరు కూడా ఇందులో ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, కాబట్టి అందరూ కూడా ఉత్తీర్ణులై అందరూ మంచి చదువులు వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వాసవి మాయిలు 16 సంవత్సరాల్లో మేము సాధించిన ఘనత ఏంటంటే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మాకు సర్టిఫై అయింది మా సంస్థ. ఎన్జిఓ ఆర్గనైజేషన్ సర్టిఫై అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అట్లా ఆషామాషి ఇయ్యరు.
ఒక గ్రామీణ సంస్థలో పుట్టిన వాసవి మా ఇల్లు సంస్థ, ఒక చిన్న మా సంగారెడ్డిలో పుట్టిన సంస్థ ఈరోజు జిల్లాలో కూడా నారాయణఖేడ్లో కానీ, సదాశివపేటలో కానీ, జైరాబాద్లో కానీ అక్కడక్కడ ఎవరైతే మాకు ఏర్పడతారో వాళ్ళందరికీ మనం పంపిస్తుంటాం మేము. కానీ ఈరోజు దేశంలో మా పాస్వర్డ్ కొడితే భారతదేశంలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా కార్యక్రమం అన్నీ కనబడతాయి. అదంతా మీరు ఇచ్చిన మీ అందరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈరోజు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మాకు తెలియంది. అదే కాకుండా ఈరోజు సుమారు 600-700 మంది వస్తారని చెప్పి మేడం చెప్పింది. కానీ ఇంకా పబ్లిసిటీ, ఇంకా ప్రచారంలో ఇంకా మన ముందుండి ఇంకో 15 రోజుల ముందే ఇంకా చాలా. ఈరోజు అంబేద్కర్ భవన్ తీసుకున్నాం. రేపు పొద్దున మనం అవసరం అనుకుంటే 1000 మంది కెపాసిటీ గల హాల్ తీసుకొని ఈ హాల్లో అందరూ కూడా విద్యావేత్తలుగా, చాలా విద్యావేత్తలుగా, ఇంజనీర్లుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం నాకు ఇచ్చిన ఈ ఫోరం అధ్యాపక బృందంకి అందరికీ కూడా మనసారా అభినందనలు తెలియపరుస్తూ మరి మీ అందరికీ భావి భారత పౌరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన అనంత తోపాజీ కృష్ణన్ గారికి, అదేవిధంగా మన వాసవి సేవా సంస్థ సెక్రటరీ ప్రకాష్ గారికి, ఇతర ముఖ్యులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత వారమంతా కూడా వివిధ రకాలైనటువంటి టాలెంట్ టెస్ట్ అనేటువంటివి జరిగాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా బయోసైన్స్ సంబంధించినటువంటివి నిన్నటిదాకా, అంతకుముందు ఫిజికల్ సైన్స్ ఫోరం వారితోటి కూడా మనకు టాలెంట్ టెస్ట్ జరిగాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కూడా మరి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. మరి ఈరోజు చివరిగా మనకు సోషల్ స్టడీస్ కూడా మరి ఈరోజు జిల్లా స్థాయి ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మరి ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు మనం గౌరవించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. చాలామందికి ఈ మధ్య సోషల్ స్టడీస్ అంటేనే మనకు చాలా తక్కువ చూపు అనేటువంటిది చూస్తూ ఉంటాం. అంటే పరిస్థితి ఏంటంటే నిజంగా అది కారణానుగుణంగా వచ్చినటువంటి మార్పు అనేటువంటిది కూడా వాస్తవానికి. మరి సోషల్ స్టడీస్ సమాజాన్ని చదివితేనే మనం వ్యక్తుల్ని చదివినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతిదీ మరి సమాజమే మనకంతా కూడా ఒక ప్రయోగశాల. సోషల్ స్టడీస్ విద్యార్థులకందరికీ కూడా మనమంతా కూడా చూస్తే సమాజాన్ని చూసి నేర్చుకొని మనమంతా కూడా పెరుగుతూ ఉంటాం. మరి గతంలో అయితే కనుక ఏ పెద్ద ఆఫీసర్స్ని తీసుకున్నప్పటికీ కూడా సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బిఏలో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మరి గొప్ప గొప్ప ఉద్యోగాలు అనేటువంటి రాణించినటువంటి సందర్భం. మరి ఇదే ఇందాక మనకు లింబాజీ సార్ గారు చెప్పారు, రివర్స్ అయిపోయింది. ఏదైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, లేకుంటే అదర్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, తర్వాత అదర్ సబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాయాలంటే మళ్ళీ సోషల్ స్టడీస్ సబ్జెక్టే తీసుకొని మళ్ళీ రాసుకొని మళ్ళీ ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు అనేటువంటి సాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ మనము సోషల్ స్టడీస్లో మరి ఎంత మక్కువ చూపించినప్పటికీ మరి మిగతా సబ్జెక్టులు తక్కువ కాదు అనేటువంటిది. అల్టిమేట్గా ఏంటంటే మనము గోల్ రీచ్ కావడానికి, మనం జీవితంలో స్థిరపడడానికి ఉద్యోగం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి మనము దానిలో రాణించాలి అంటే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రేమ అనేటువంటిది మనం ప్రేమిస్తే, ప్రేమతో కొద్దీ దానిలో రాణించగలిగితే మనం చక్కగా మనం ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశం. నేను రాకముందు జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. నా సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్. సర్వీస్ కమిషన్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు కూడా ఒక రిమోట్ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గ్రూప్స్ ద్వారానే మళ్ళీ డిప్యూటీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి హిస్టరీ పొలిటికల్ సైన్స్ తీసుకొని మళ్ళీ అదే సబ్జెక్ట్స్. ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్స్ అంటే కనుక చాలా ఇష్టంగా ఉండేటువంటిది. హిస్టరీ మనకు మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా మరి చాలా మటుకు సక్సెస్ ఎవరయ్యారంటే తెలుగు లిటరేచర్ వాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి వాళ్ళు ఆ సబ్జెక్ట్ ఎక్కువ క్లిక్ అయ్యేటువంటి వాళ్ళు. కానీ నాకు ఫెయిల్యూర్స్ ఎదురైనప్పటికీ కూడా నా సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ నుంచి నమ్ముకున్నాను. కాబట్టి నాకు ఎప్పటికైనా సరే ఇవి ఉన్నత స్థాయిలో నిలబడతాయి అనేటువంటిది వాటిని నమ్ముకొని అవే సబ్జెక్ట్స్ సొంత ప్రిపరేషన్ తోటి మళ్ళీ డిప్యూటీగా నేను ఉద్యోగం సాధించి ఈరోజు మళ్ళీ డిఓగా మీ అందరి ముందర ఉన్నామంటే అది కేవలం సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. కాబట్టి విద్యార్థులు
డిఓ గారు కూడా వచ్చేస్తూ ఉన్నారు. అడిగినా కానీ ఆర్థిక సాయం కావచ్చు, మనోస్థైర్యం కావచ్చు, మనకి ఎల్లవేళలా ఆయన మనకు అందుబాటులో ఉంటారు. ఒక కార్యక్రమానికి డిఓ గారు కూడా ఆయన సహాయం కోరితే ఓకే అని మరి వెంటనే ఎలాంటి సంశయానికి తావు లేకుండా ఆయన ఓకే అని చెప్పడం జరిగింది. సో మా విద్యా వ్యవస్థకు మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అనంతకిషన్ తూపాజీ గారు, మరి మా ఇల్లు వాసవి మా ఇల్లు వ్యవస్థాపక సభ్యులు గారికి అందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున అతని కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. స్టడీకి టాలెంట్ టెస్ట్కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మరి నేను 5వ 6వ తరగతి చదివేటప్పుడు మా యొక్క సోషల్ సార్ సత్యనారాయణ సార్ అని ఒక జీకే బుక్ మాకు పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఒక క్వశ్చన్ రాయించడం జరిగింది అనమాట. అది జీకేకు సపరేట్. సో అది మాకు ఒక 200 పేజీలు దాదాపు నిండిపోయింది. అదే స్ట్రాటజీని నేను కూడా ఇక్కడ స్కూళ్ళలో ఫాలో అవుతా ఉన్నాను. మా స్కూల్లో నేను ఏ స్కూల్లో వెళ్ళినా కానీ ప్రతి విద్యార్థి కూడా జీకేకి సంబంధించిన ఒక నోట్బుక్ను పెట్టుకుంటూ ఉంటారనమాట. మనం ప్రేయర్లో ఒక జీకే క్వశ్చన్ అడుగుతాం, అదే క్వశ్చన్ను పిల్లలు కూడా మరి క్వశ్చన్ ఆన్సరు వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క మరి జీకే బుక్ను ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆ బుక్ను ప్రతి సాటర్డే నేను చెక్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే ప్రేయర్లో తీసుకొని నిలబడాలి పిల్లలు. సో ఆ విధంగా మేము మరి ఆ యొక్క జీకే బుక్ను మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో ఇంత కొంతమంది పిల్లలు మాట్లాడుతూ సోషల్ స్టడీస్ ఎందుకు, ఈ టాలెంట్ టెస్ట్ ఎందుకు, మీకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఇక్కడికి విచ్చేసిన అతిథులు కూడా సోషల్ స్టడీస్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. సో నేను ఒక 2-3 మాటల్లో చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని బోర్ కొట్టించను. సో ఇక్కడ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సోషల్ స్టడీస్కి కొంతమంది నా పేరు చెప్తున్నారు, నా వల్లే ఈ టెస్ట్ జరుగుతుంది, అలా ఏం కాదు. ఈ సోషల్ ఫోరంకి నేను ఒక థింక్ ట్యాంక్ మాత్రమే. దానికి ఇంజన్ రామరెడ్డి సార్, ఇక్కడ ఉండే సోషల్ టీచర్స్ అందరూ కూడా ఒక్కొక్క టీచర్ కూడా ఒక్కొక్క ఫ్యూయల్ డ్రాప్. మీకు తెలుసు కదా, ఇంజన్ నడవాలంటే పెట్రోల్ కావాలి కదా. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ఫ్యూయల్ ఇస్తేనే ఈ ఇంజన్ నడుస్తుంది, ఈ థింక్ ట్యాంక్ పనిచేస్తుంది, ఇక్కడ ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. సో మా అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇక్కడ, నా ఒక్కదాన్ని కాదు. I'm grateful to each and every social teacher here who have contributed your efforts so that your children are participating in a district level talent test. And I really thank you for your encouragement and support for your students and for the forum also. రెండవ విషయము, ఈ టాలెంట్ టెస్ట్ ఎప్పటి నుంచి అయితే మనం నిర్వహించుకున్నాం, 2017 నుంచి కూడా వాసవి మాయు సంస్థ మన తోడుగా ఉంటుంది. మీరందరూ కూడా ఉపయోగకరమైన సబ్జెక్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మ్యాథ్స్, సైన్స్ ఎవరికి ఇంకొకటి ఉంటుంది. ఎవరికి వారు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ కొద్దిగా తీర్చిదిద్దే టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు చాలా తక్కువ ఉంది, ఇప్పుడు మీ టీచర్లు కూడా చదువుకున్నప్పుడు అంతగానం లేదు. మరి టాలెంట్ ఎగ్జామ్స్ ఇవి మేము గత 7 years నుంచి మేము నిర్వహిస్తున్నాం. మరి ఆ టీచర్లు, మీ టీచర్లు సహకరించిన టీచర్లు అందరూ కూడా ఇప్పుడు నారాయణఖేడ్ మనూర్కి వెళ్ళి కూడా వచ్చినారన్నారు. సంతోషం. నేను భోజనం తిన్నప్పుడు అడిగాను పిల్లల్ని ఎలా ఉంది అంటే, అక్కడికి ఇక్కడికి వచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే మారుమూలలో ఉన్న పిల్లలే ముత్యాలాకి వెళ్తున్నారు. అన్ని విధాలుగా పెట్టిన పిల్లలందరూ చదువుకుంటూ డౌన్ అవుతున్నారు. అందుకే అందరూ కూడా మంచి చదువుకొని మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని మీ అందరికీ కోరుతున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డిలో 2008లో స్థాపించబడి ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఈ సోషల్ టాలెంట్ టెస్ట్ కూడా ఈ ప్రారంభించినప్పటి నుంచి 2017 నుంచి 7 సార్లు నిర్విరామంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా విద్యార్థులు పెరుగుకుంటూ చాలామంది అంటే వాళ్ళ యొక్క ప్రతిభ బయటికి వస్తుంది. మీరంతా కూడా 10th క్లాస్ కదా, అందరూ 10th క్లాస్ కదమ్మా. సో ఇప్పుడు ఎగ్జామ్స్కి ఫుల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్ మోడ్లోనే ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు మంచి ఎగ్జామ్ రాసిండ్రు కదా. సో ఈ సోషల్ ఎగ్జామ్ టాలెంట్ టెస్ట్ అనేది మీ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. రికార్డ్ అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మా సంగారెడ్డి తోపాయి ఆధ్వర్యం చేస్తున్నామంటే మా అందరికీ ఒక గర్వకారణం.
ఇక్కడ లైబ్రరీలో కూడా కొన్ని అప్పుడు గ్రూప్ 2 వాళ్ళకు స్టూడెంట్స్ కొన్ని బుక్స్ కావాలంటే ఇక్కడ కొన్ని సప్లై చేసాం. మీ అందరి సహకారం వల్ల కొన్ని ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే వారికి సెలవిస్తే మేము అందరం ముందుకయ్యి మాతో వీలైన సహకారం మేము చేస్తాము.